हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే ప్రతి ఒక్కరూ ఈ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే ఖచ్చితంగా అధిక బరువు సమస్య చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. ఈ డ్రింక్ తాగటం వలన ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. అధిక బరువు సమస్య తగ్గించుకోవడానికి మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని వాడటం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గిన ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి అవకాశం ఉంది. దీనికోసం మనం ముందుగా ఖర్జూరం తీసుకుంటున్నాం. ఖర్జూరంలో గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఖర్జూరంలో అనేక న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. బరువు తగ్గించడంలో ఖర్జూరం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఖర్జూరంలో ఉండే సెలీనియం, మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్, విటమిన్స్, సాల్యుబుల్ మరియు ఇన్సాల్యుబుల్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఆకలి లేకుండా చేస్తుంది. ఎక్కువ తినాలనే కోరిక కూడా ఉండదు. ఖర్జూరంలో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు పేగు సమస్యల నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఈ విధంగా జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత చిన్న ఈ సైజులో అల్లం ముక్క తీసుకుని పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల వ్యాధులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాటం చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. బరువు తగ్గాలి అంటే జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండకూడదు. అలా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా అల్లం సహాయపడుతుంది. అల్లంలో ఉండే లక్షణాలు ఆకలిని నియంత్రిస్తాయి, తొందరగా ఆకలి వేయకుండా చేస్తాయి. ఆకలి లేకపోతే మనకు తీసుకోవాలి అనే కోరిక కూడా తగ్గుతుంది. దాంతో ఆహారం తీసుకోవడం కూడా తగ్గుతుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మనం ఖర్జూరాన్ని 2 ఖర్జూరాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. 2 లేదా 3 తీసుకోవచ్చు. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ రెండింటిని రెడీ చేసుకుని పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి 1 గ్లాసు నీటిని పోసి ఖర్జూరం ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. 7 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మరిగిస్తే ఖర్జూరం, అల్లంలో ఉన్న పోషకాలు, లక్షణాలు అన్నీ నీటిలోకి చేరతాయి. అల్లంలో జంజిరాల్స్, షుగర్స్ అనే పదార్థాలు ఉన్నాయి. అల్లం తిన్నప్పుడు మన శరీర ప్రక్రియలన్నిటినీ నియంత్రించడంలో సహాయపడతాయి. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేసి శరీరంలో వేడిని తగ్గిస్తాయి. అల్లం తింటే ఆకలి తొందరగా వేయదు, ఆకలి అనే భావన ఉండదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి అల్లం ఖచ్చితంగా సహాయపడుతుంది. సన్నబడాలన్నా, నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగాలన్నా మన డైలీ ఆహారంలో అల్లం తీసుకోవాల్సిందే. అల్లం, ఖర్జూరం బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ విధంగా బాగా మరిగించాలి. చూసరిగా కలర్ మారింది. అల్లం, ఖర్జూరంలో ఉన్న పోషకాలు దాదాపుగా నీటిలోకి చేరినట్టే. ఈ నీటిని 1 గ్లాసులోకి వడగట్టుకోవాలి. ఇక నీటిని ఈ విధంగా వడగట్టుకున్నాక దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం. అదే నిమ్మకాయ. నిమ్మకాయ కొవ్వు కరిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరుస్తుంది. మైటోకాండ్రియా కణాల నుండి పోషకాలను వేరు చేసి విచ్ఛిన్నం చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాదాపుగా 1 స్పూను నిమ్మరసం కలిపితే సరిపోతుంది. శరీరంలో
రోగ నిరోధక శక్తి పెరగటానికి కూడా సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కొవ్వు కరిగించడం చాలా సులువవుతుంది. ఇక ఆ తర్వాత మనం కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ మనకి ఎనర్జీ డ్రింక్గా మాత్రమే తెలుసు. కాఫీ పొడి ఈ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. కాఫీలో ఉండే కెఫిన్, డోపమైన్ మరియు నోరోఫైన్ఫ్రైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను విడుదల చేయటానికి ప్రేరేపిస్తుంది. ఇది మనకు శక్తిని అందిస్తుంది. కాఫీ బరువు తగ్గడానికి ప్రేరేపణ చేస్తుంది. చాలా వరకు కొవ్వు కరిగించే సప్లిమెంటల్లో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ అనేది కొవ్వు కణజాలం నుండి కొవ్వును విచ్ఛిన్నం చేయటం, అలాగే జీవక్రియను పెంచటం చేసి ఈ విధంగా 2 రకాలుగా సహాయపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చాలామంది ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా, అలా కాఫీ తాగే బదులు ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చు. ఈ డ్రింక్ని ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఈ డ్రింకును ఉదయం పరగడుపుని తీసుకోవచ్చు. పరగడుపుని తీసుకోవడం వీలు కాని వారు బ్రేక్ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు తీసుకోవచ్చు. ఉదయం సమయంలో అస్సలు తీసుకోవడం వీలు కాని వారు సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం కాకపోతే తీసుకోవటానికి అరగంట ముందు ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది. శరీరంలో కొవ్వును వేగంగా కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వలన బరువు తగ్గడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటే ఒక 15 రోజులు తీసుకునే సమయానికి మీ బరువులో తేడా తెలిసి మీకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడైనా సరే మనం బరువు తగ్గాలి అంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం మంచిది. ఎందుకంటే ఒక్కసారిగా బరువు తగ్గడం, ఒక్కసారిగా బరువు పెరిగిపోవటం జరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల మనం బరువును తప్పనిసరిగా ఆరోగ్యకరమైన రీతిలో తగ్గితే మనం తొందరగా బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు. అలాగే ఈ మధ్య కాలంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి కూడా ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే బరువు తగ్గాలనుకున్న వారు ఉదయం సమయంలో తాగితే చాలా మంచిది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెమెడీ ఫాలో అయ్యి అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. మనం ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ ఖర్జూరం, అల్లం, నిమ్మకాయ, కాఫీ పొడి. ఈ 4 దాదాపుగా ఇంటిలో మనకి సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి మనం ఈ డ్రింక్ తయారు చేసుకుని సహజ సిద్ధంగా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండేది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.